నా మీద కేసులు ఉన్నాయి అన్న వాళ్ళు చేతున్నా దాదాపు 50% కంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. ఇష్టపడతా మన కేసులు పెట్టిండు కేసీఆర్ కొడుకు పెట్టిండు కేసులు. ఇష్టపడతా మన బీఆర్ఎస్ పార్టీని సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఆడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాడు అంటాడు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ పార్టీ వాడు అంటాడు. కానీ ఇద్దరికి టార్గెట్ ఎవరు? ఇద్దరు టార్గెట్ ఎవరు? బీజేపీ. ఎందుకు బీజేపీ అన్న మీరు ఏమని అనుకోండి అయ్యా, ఇంతకుముందు ఇది జరిగింది, ఇది జరుగుతుందా, ఇది సాధ్యమా అని చెప్పి మైండ్కి వెళ్ళి తీసేయండి. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది రామరాజ్యం. 100% రాసిపెట్టుకోండి. ఇది నా మాట కాదు, ఇలా ప్రజల్లో జరుగుతున్న చర్చ. మీరు ఏ అన్నంగా చేయండి, అబ్బా పొరపాటు చేస్తాం మేము కాంగ్రెస్ పార్టీ ఓటేసి, కానీ ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ. అందుకే ఎంపీలు గెలిచామన్నా మనం, అందుకే 8 మంది ఎంపీలు మనం గెలిచాం. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు చేస్తాం మేము, ఏదో చిన్న పొరపాట్లను చూసి మేము భారతీయ జనతా పార్టీకి వేసాం ఓటు, ఇలా కాంగ్రెస్ పార్టీకి వేసాం కాబట్టి పొరపాటు చేస్తాం. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూడవన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు పూర్తి వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద చీదలుచుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మీద ఈ కేసీఆర్ నమ్మేస్తున్న ప్రజలు లేరు కాబట్టి ఇవాళ ప్రత్యామ్నాయం ఏమేది మళ్ళా ప్రజలు కూడా చర్చ జరుగుతుంది. ఏంటి అయిపోయిందన్నా, ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ ఈసారి పక్కా పవర్ లోకి వస్తుంది అని చెప్పి ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ విశ్వాసం ఇలా ప్రజల్లో కూడా ఏర్పడ్డదంటే మీరందరూ కష్టపడి పనిచేస్తున్న తీరు వల్ల, మీరు ఇష్టపడి పనిచేస్తున్న తీరు వల్ల, మీరు చేస్తున్న పోరాటం వల్ల ఇలా భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు విశ్వాసం ఏర్పడింది, నమ్మకం ఏర్పడింది. అందుకే ఎట్టి పత్రం 2028లో జరిగే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పక్కా అధికారం వస్తుంది, వచ్చి తీరుతుంది కూడా విషయాన్ని గుర్తు. రామరాజ్యం వస్తుంది, మోడీ రాజ్యం వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఆ రాజ్యం రావాలంటే ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం సిద్ధంగా ఉన్నామా లేదా మన గుండె మీద చేసుకొని ఆలోచన. నేను ఎందుకు మెంబర్షిప్ ఇవ్వాలి, మన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పనిచేసిన, పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన పార్టీ నాకు ఏమి ఇచ్చింది, నాకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిందా, నాకు శాలరీ ఇస్తుందా, నాకు పైరోలు చేసి పెట్టిందా, నాకు ఉద్యోగం ఇప్పించిందా, మా అన్నకు ఉద్యోగం ఇప్పించిందా. ఈ స్వార్థం కోసం పనిచేస్తాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, జితేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఎంపీ కావాలని త్యాగం చేయలే, సభ ఎమ్మెల్యే కావాలని జైలుకు పోలే. అనేక కావాలంటే కార్యకర్తలకు న్యాయం జరగాలి. ప్రతిరోజు ఫోన్లు చేస్తూ, దాంతో పాటు మన సంఘటన సర్పంచ్ చేయాలి, ఉప సర్పంచ్ పనిచేస్తూ ఆఫీస్. నేను ఎంపీ కాకముందు వినోద్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా కూడా ఒక కసి ఉంటుంది. ఎస్, నేను రాజకీయ ఆలోచన మీరు ఏం చేయాలో దీన్ని తీసుకుపోయి మండల స్థాయిలో కూడా ఇదే సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలిపించిందట. అంటే అది కేవలం కోర్టులకు మాత్రమే. పార్టీ కవితకు బెయిల్ వెంటనే కాంగ్రెస్ బెయిల్ అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం. కోర్టుల ముందు మాట్లాడము, జాగ్రత్తగా మాట్లాడాలి. నేను మాట్లాడినా, నేను కోర్టు గురించి మాట్లాడలే, బెయిల్ గురించి మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీ కవితకు బెయిల్ వెంటనే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫలానా బీజేపీ నాయకులు కలిసింది కాబట్టి బెయిల్ వచ్చిందంటే కౌంటర్ ఇచ్చిన. కోర్టులు వ్యక్తులు చెప్తే బెయిల్ ఇవ్వవు, వాదోపవాదనలు చూసిన తర్వాత కోర్టులు బెయిల్ ఇస్తాయి. కోర్టుల మీద ప్రజలకు గౌరవం కలిగే విధంగా చూడాలి తప్ప అగౌరవం కలిగే విధంగా కోర్టుల విషయాలు భావించవద్దు అని చెప్పి స్పష్టం చేసిన. వాస్తవం నేను ఇప్పటి దాని కమిటీ ఉండే. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఎవరు? అభిషేక్. ఆయన గతంలో మొన్నటి వరకు కూడా నేను చెప్పిన అడ్వకేట్ మార్చుకున్నారు బీఆర్ఎస్. నేను చెప్పిన అడ్వకేట్ మార్చుకున్నారు. నేను ఒకైనా మాట్లాడుతున్నాడు, బండి సంజయ్కి ఏం తెలుసు, మా అడ్వకేట్ ఈయనే, అభిషేక్ సింగ్కి కానే కదా, అప్పో నీతో నీతో నువ్వు నోట్ ఎరిగితే ఊరుకోమని చెప్పి. నువ్వు కోర్టులో వాదించింది కవితక్క బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ చేసింది అభిషేక్. చాలా మందికి ఆల్రెడీ ఇచ్చిందట, ఇంకా 30 మందికి ఇస్తారట. కానీ నోటిఫికేషన్ రైతులను కలిపి ఇవాళ సర్వే చేస్తాడు కాంగ్రెస్ పార్టీ. ఏం 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? 47,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. ఇవాళ సర్వే చేస్తాడు కాంగ్రెస్ పార్టీ. ఏం సర్వే చేస్తుందంటే ఎంతమందికి రుణమాఫీ ద్వారా లబ్ధి పొందిందో సర్వే చేస్తారట. తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తున్నారు. అదేమైంది? గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్ళీ పెద్దోళ్లకు న్యాయం అని హైడ్రామా తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. హైడ్రాకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. హైడ్రా అంటే పెద్దోళ్ళని కొట్టి పెద్దోళ్లకు న్యాయం చేసి పేదలను కొట్టడాన్ని భారతీయ జనతా పక్కా వ్యతిరేకిస్తుంది. ఒక ఎన్ కన్వెన్షన్ కొట్టి ఇతర ఫామ్ హౌస్లను ఇతర పెద్ద పెద్ద కంపెనీలను కాపాడుతా అంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. వాళ్ళ స్పష్ట బాధ్యత క్లారిటీ ఉన్న బాధ్యత. చెరువులను ఆక్రమించుకొని, కుంటలను ఆక్రమించుకొని, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని స్వార్థం కోసం బిల్లులు కట్టేదాన్ని భారతీయ జనతా పక్కా వ్యతిరేకిస్తాం. అట్లా అని చెప్పి వాళ్ళ పేదలు ఏం చేసినారంటే పాపం పేదలుగా ఇలా మీరు ఇల్లు కొంటారు, ఏం చూస్తారు? ఫస్ట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చూస్తారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయాడా? మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా? ఉంది. పక్కా ఆడ కరెంటు మీటర్ ఉందా? ఉంది. హౌస్ నెంబర్ వచ్చిందా? వచ్చింది. ట్యాప్ కనెక్షన్ వచ్చిందా? వచ్చింది. బ్యాంక్ లోన్ వచ్చిందా? వచ్చింది. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినాం. పేదోడు కొనుక్కున్నాడు. ఇవాళ వాడి పరిస్థితి ఏంది? వాడి పరిస్థితి ఏంది? ఇవాళ ఓవైస్ అనే మూర్ఖుడు, ఇలా ఓవైస్ అనే వ్యక్తి ఏం చెరువు అన్నది? సల్కం చెరువు. సల్కం చెరువులో బాజప్తా కట్టిన అంటున్నాడు. కట్టిండు. ఇలా పేద విద్యార్థుల పేరుతోని పొట్టు పైసలు సంపాదిస్తున్నారు ఎంఐఎం పార్టీడు. అలా సల్కం చెరువు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం, ఇతర విషయాల్లో ఇంకో విధానం. ఇతర యూనివర్సిటీలో మాత్రం కూలగొడతామంటారు. కూలగొట్టాల్సిందే. దాని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కూలగొట్టాల్సిందే. కానీ ఓవైసీ అనే వ్యక్తి నా కాలేజీ మీద చేయేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరికి పంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నది ప్రభుత్వం. నోటీస్ ఇస్తారట. నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఆలోచిస్తారట. అంటే చేయలేని చవట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఓవైసీ వారికి భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానిలో చదువుకునే 40,000 మంది విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేయాల్సిందే, అన్యాయం చేయదు. కానీ అన్ని కూల్చినప్పుడు ఓవైసీకి ఎందుకు ఎగ్జిబిషన్ ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి. ఇలా అదే మన ప్రభుత్వం ఉంటే ఏం చేద్దామని ఇవాళ ఒక్కడి కాదు 100 బుల్డోజర్ ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. ఇలా ఓవైసీ కాలేదు. ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడతాం. వాడొస్తే వాడు కూడా దాన్ని నొక్కుతుంది. దాన్ని అంటే బెదిరిస్తే భయపడే ప్రభుత్వం ఇది. అంటే దీని కూడా మైనార్టీ సంతృష్టికర విధానాలే. హిందువులు చదువుకునే హిందూ ఇన్స్టిట్యూషన్ కానీ హిందువులు ఎక్కువ సంఖ్యలో చదువుకునే విద్యార్థులు చదువుకునే హిందూ విద్యా సంస్థల విషయంలో ఒక విధానం, మైనార్టీ చదువుకునే విధానం ఒక విధానం. మైనార్టీ యాజమాన్యం ఉంటే గుడిపెడతారు, హిందువుల మధ్య యాజమాన్యం ఉంటే మాత్రం దాన్ని పూర్తి చేస్తారు. మైనార్టీ డిక్లరేషన్ బట్టి పోలేనా? మీరు అందరూ అనుకుంటారు కావచ్చు భాగ్యలక్ష్మి గుడి దగ్గర బండి సంజయ్ ఏదో టైం పాస్ కు పేరు కోసం పెట్టిన కావచ్చు. మీరు పెట్టుకోలేనా? నాకు మొన్న హ్యాపీ అనిపించింది అనమో. నేను మొన్న గోడాలప్పుడు తిరిగినా. అరే వా ఓల్డ్ సిటీ, ఒక్కొక్క హిందూ ఒక్కొక్క తల్లి అమ్మవారిగా తయారు చేస్తుంటే, ఒక్కొక్క అన్న ఒక్కొక్క తమ్ముడు పండుగ వాతావరణం చూస్తుంటే హ్యాపీ అనిపించింది అన్న. మామూలుగా లేరన్నా ఓల్డ్ సిటీలో హిందువులు. మీరు అందరూ అనుకుంటున్నారు బంజారీ పని ఓల్డ్ సిటీ వానంట వీనంట వినయ్య జాగిరి వానయ్య మన జాగిరి ఓల్డ్ సిటీ. ఒక్కసారి వినాయక చవితి వస్తే ఇక్కడున్న అన్ని మోర్చాల నాయకులు మీ జిల్లా మండల పదాధికారులు తీసుకోండి, మండల అధ్యక్షులు తీసుకోండి, ప్రతి ఓల్డ్ సిటీలో ప్రతి వినాయకుడిని తిరగండి, ప్రతి వినాయకుడిని దర్శించుకోండి. ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాదో ఆలోచిద్దాం, ఎందుకు కాదో చూద్దాం. పోయినా బోనప్పుడు పోతే ఒక పండుగ వాతావరణం, బోనాల పండుగ తిరగాలన్నా. ఒక్క వ్యక్తి 2 వ్యక్తులు తిరుగుతారు కాదు, తిరగాలి. అక్కడ హిందూ సమాజం ధైర్యంతో బతుకుతుంది. వాళ్ళ